తింటాం లేదంటే పక్కన పడేస్తాం. ముందైతే ఎంతకంత వేసి అవతల పడేసా. మంచిగా అదంతా పచ్చివాసన పోయే వరకు ఏపుతా అన్న. అటు ఇటు అటు ఇటు అటు ఇటు సిమెంట్ కలిపినట్టు కలిపి 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 మంచిగా దాంట్లోనే మంచి స్టార్ ఐటమ్ పసుపు వేసా. చక్కగా పసుపు కూడా ఎంత ఎక్కువ వేసుకోలేదు, రుచికి సరిపడంత వేసా. మొత్తం ఇది పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా కలిపిన. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి వేగినట్లు. ఆ తర్వాత ఈ అటుకుల్లో ఇదంతా తీసుకొని దాంట్లో పైనుంచి పడేసిన. చక్కగా నీట్గా ఇప్పుడు పైనుంచి కిందకి అటుకులంతా కూడా దీనికి మిశ్రమానికి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక కలపడానికి రెడీ అయిపోయా. ఇక అదేమో పైన పట్టుకుందాం అంటే కాలుతుంది. అయినా సరే ఎట్లకట్లా ట్రై చేసి మంచి గరిటె పెట్టి కలుపుతాను. ఇక ఇట్లాగా అని చెప్పేసి ఏదో షోకేస్లో గరిటె చూపుతున్నా కానీ కాసేపు అయిన తర్వాత తీసేసి చేతితో కలిపి అవతల పడేసా. మొత్తానికి అటు తిరిగి అటుకులు మిక్చర్ అయితే తయారు చేసా. ఇక చూడు 2 రోజులు తిని కుమ్మ అవతల పడేస్తా. నన్ను ఆపేటోడే లేడు, అసలు మామూలుగా ఉండదు కేవలం.